గంజాయి విక్రయిస్తున్న ముఠాను తిరుపతి నగర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి సుమారుగా ₹1,00,000 విలువ గల 4.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆటోనగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో దాడులను చేపట్టారు. ఇక గంజాయి పట్టుకోవడంలో ప్రతిభను కనబర్చిన పోలీసులకు అభినందించిన ఈస్ట్ డీఎస్పీ రవి మనోహరచారి ఈ రవాణా వెనుక ఎవరు ఉన్నారనే ఆనవాళ్లను గుర్తించి అరెస్టు చేస్తామని కూడా స్పష్టం చేశారు. వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ రైల్వే ట్రాక్ అంకుర హాస్పిటల్ పక్కన ఉండేటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఒక ముగ్గురు ముద్దాయిలు గంజాయి పెట్టుకొని పొజిషన్లో ఉంటే ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒకతను సాత్పతి శ్రీనివాసరావు, ఇంకొకతను ముత్తా జయచంద్ర, ఇంకొకతను ఇడగుట్టు సోమనాథ్. ఈ ముగ్గురు కూడా తిరుపతి వ్యాప్తులు. ఒక సంజయ్ గాంధీ, ఒకరు సంజయ్ గాంధీ కాలనీ, ఒకరు కొరమేనగుంట, ఇంకొకరు మరి చెన్నారెడ్డి కాలనీ. ఈ ముగ్గురు అయితే ఈ గంజాయి మనకు వీళ్ళ కన్ఫెషన్ మేరకు గంజాయి మనకు తుని నుంచి వస్తుంది. తుని అంటే అది పశ్చిమ గోదావరి జిల్లా కాదు, అయితే ప్రాబ్లీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. సో ఎక్కడి నుంచి అయితే వస్తుందో అతన్ని కూడా మేము పిక్ చేస్తాం, అది చేస్తాం. సో గంజాయి ఎవరికైనా ముందే మేము ప్రజలకు కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, పిల్లల జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇది ముఖ్యంగా యువత, స్టూడెంట్స్ గంజాయి మత్తుకు బానిసలైపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. దయచేసి మీ దగ్గర ఏ చిన్న సమాచారం ఉన్నా మాకు కంప్లైంట్ చేయండి. మా అలిపిరి సిఐ గారికి కానీ, లేదు నాకు కానీ, అలిపిరి ఎస్ఐసి కానీ ఎవరికైనా సరే దయచేసి యువత కానీ ఇంకా ఎవరైనా వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం. కాబట్టి దయచేసి ఏం భయపడొద్దండి. డెఫినెట్గా మీ ఇన్ఫర్మేషన్ మాకు ఇది ఆరంభం మాత్రమే. నెక్స్ట్ ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసుకుంటాం. నెక్స్ట్ కూడా ఉంటాయి. ఇంకా నిన్నటి దినము మధ్యాహ్నం 1 గంట సమయంలో వచ్చినటువంటి